ఇలా గోడ దగ్గర నిలబడండి. మీకేమ్మా చెప్పేది, వెళ్ళండి గోడ దగ్గర నిల్చోండి. ఇరిటేషన్ ఫెలో. అరే అక్కడికి సెంటర్కి వచ్చి నిలబడండి. సెంటర్లోకి వచ్చి సెంటర్ జరుగు. ఓకే అమ్మా. స్టడీ బాబు. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అన్నావు, ఏంట్రా ప్లాన్ ఏం లేదు, ఇప్పుడు వెయ్యాలి. స్టడీ కదలొద్దమ్మా. రేయ్ ఆ స్టడీగా ఉండమంటున్నాడు. స్టడీ అంటే అట్టు కాదురా, ఇటు. ఇక్కడ లెన్స్ చూడు, ఇది చూడు. రేయ్ అటంట తిరుగు. రేయ్ నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? స్టడీరా. స్టడీ ఏంట్రా? స్టడీ అంటే లెన్స్ చూడాలమ్మా. ఇక్కడ లుక్ ఇది. రేయ్ లెన్స్ నంట చూడు. ఓకే గుడ్ మా. ప్లాన్ లేనప్పుడు ఎందుకు లవ్ చేసావు? స్టడీరా. దానికి దీనికి సంబంధం ఏంట్రా? స్టడీ బే. మళ్ళీ స్టడీ అంటరా? స్టడీ అంటే అటు చూడు. స్టడీ అమ్మా. స్టడీ అంటే లెన్స్ కదా నాన్న, చూడాలి. రేయ్ అటు చూడరా. స్టడీ ఇటు కాదు, అటు చూడరా. స్టడీ బంగారు. స్టడీ అంటే లెన్స్. ఓకే. రేయ్ నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు అటు తిడుతున్నాడు రా. ఓకేరా. రే ఆ స్టిల్లోడు ఎందుకు ఏడుస్తున్నాడు? నువ్వు స్టడీగా చూడలేదు కాబట్టి. నేను కాదు, నువ్వు. అదేరా. స్టడీ అంటే వీళ్ళలాగా చూడు. వీడు ఒకే లుక్ ఎలా ఫిక్స్ అయిపోయాడు. వీళ్ళలాగా నిలబడండి. రే డమ్మీ ఎక్కడ చూస్తుందిరా? మన వెనకాల ఉన్న గోడని చూస్తుందిరా. అయితే మనం కూడా గోడనే చూద్దాం. మీరు మారల్రా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిలబడండి, నా ఇష్టం వచ్చినట్టు నేను తీస్తా. నిలబడరా. వెరీ గుడ్, సూపర్ రా. అదేనా నాకు కావాలి. కరెక్ట్ రా. అరగంట ఐదు లోపలికి వెళ్ళి ఎంతసేపు వెళ్తారా వీళ్ళు? పద చూద్దాం. రేయ్ ఇంకెంతసేపు రా? అయిపోయింది సార్, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాం. ఏడు సార్లే, తొందరగా ఫినిష్ చేసి బయటికి రండి. రేయ్ సార్. నాన్నగాడు బుజ్జిగాడు ఎక్కడరా? టాయిలెట్కి వెళ్ళారు సార్. వాళ్ళు లోపల టాయిలెట్కి వెళ్తే బయట మీద ఏం చేస్తారు ఇడియట్స్? ఎంతసేపు అయింది వాళ్ళు వెళ్ళి? ఓ అరగంట అయింది సార్. అరగంట? రే నాని, రే బుజ్జి, వీళ్ళు కూడా వెళ్ళి పావు గంట అయింది. లోపల స్కామ్ ఏమైనా జరుగుతుందంటావా? చూద్దాం పదా. సార్ ఇప్పుడే అందిన వార్త. నగరంలో సంచలనం సృష్టించిన అండర్వేర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ కంపెనీ చైర్మన్ శ్రీ జి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితులైన తోటకూర కిషోర్ బాబు అలియాస్ నాని, కాటూరి రమేష్ చంద్ర అలియాస్ బుజ్జీలు ఈ రోజు సిఐడి కస్టడీ నుంచి చాలా తెలివిగా తప్పించుకుని పారిపోయారు. వీరిద్దరూ ఆయనని పాయిజన్ ఇంజెక్షన్ తో చంపినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. తక్కువ సమయంలో సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న నాని, బుజ్జీలు మోసపూరితంగా కంపెనీలో జాయిన్ అయి తమ పథకాన్ని పకడ్బందీగా కొట్టడంతో ఏకంగా ఎండీనే చంపేశారు. పోలీసులు తీవ్ర గాలింపు మీరు ఏంట్రా న్యూస్ కంటే ఫాస్ట్ గా మీ ఇంటికి వచ్చాను, భయపడుతున్నావా? మీరు ఎలాగొచ్చారు? అక్కడ ముందు దింపండి. రే నువ్వు ఆ మైక్రోచిప్ గడు కలిసి అండర్వేర్లో వేసే ఎదివేషాల గురించి మాకు తెలిసిపోయిందిరా పొటాటో చిప్పు. రే మా రాము గారిని జయలలిత నేను చేయకుండా ఉండాలంటే నువ్వు మేము చెప్పించేయాలి. రే నా జయలలిత నేను చేయకుండా దానికి ఏమైనా తక్కువ రా. దుట్టు మంచి కూడా కదా. ప్లీజ్ 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 ప్లీజ్. అంజు ఇక్కడ సైన్ చేయి. ఒక్క నిమిషం మేడం. ఎస్ మిస్టర్ గొమాంగో. సారీ మిస్టర్ బెరడే. మేడం నేను ఇప్పుడే మన కంపెనీ లాయర్ దగ్గర నుంచి చూస్తున్నాను. చైర్మన్ గారు తన తదనంతరం వీలులో తన ప్రసంగాన్ని ఈ బోర్డులో వినిపించాలని కోరారు. ఇప్పుడేంటే ఇదంతా? ముందు సంతకాలని తర్వాత పెట్టుకుని దుకాణం. మిస్టర్ గొమాంగో, మేడం మా నాన్నగారి చివరి మాటల్ని వినాలనుంది. తప్పకుండా మేడం. నో ప్రాబ్లం మిస్టర్ బిరడే. అండర్వేర్ కోసం 5 ఏళ్ళు లాగాను, అది లేకుండా 5 నిమిషాలు ఉండలేనా? ప్లే చేయండి. మిస్టర్ అఫ్రిది, ఎస్ మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లే ద వీడియో. ఓకే మిస్టర్ గొమాంగో. ప్లీజ్ ప్లీజ్. రేయ్ ప్లే చేయి. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంతా ఎర్రినా కొడుకుల్లాగా 6 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని బ్లాక్ చేయించింది నేను. దానికి ఎటువంటి బ్యాకప్ ఫైల్స్ లేకుండా మాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్ గారి సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్ ఎక్కడ దాచాడో కనుక్కుంది నేను.
ఆ సీక్రెట్ ప్లేస్ కి వాడి బాడీ మీద కోడ్ ఉందన్న విషయం తెలుసుకుంది నేను. షేర్ మార్కెట్ లో మన కంపెనీ షేర్ వాల్యూ దారుణంగా పడిపోయేటట్టు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసింది నేను. వాడి ముందులో ఏం కలిపితే కోమాలోకి వెళ్తానని చెప్పింది నేను. అవసరమైతే వాడి ప్రాణాలు తీసే ప్లాన్ ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసాడో పుచ్చులు లెగిసిపోతాయి. అంజు మర్యాదగా సంతకం పెట్టు. పెట్టు సంతకం పెట్టు. పెట్టు. చెప్పొద్దురా. రేయ్, నేను చెప్పేస్తాను రా. మాట వినరా, చెప్పొద్దురా. నన్ను వదలరా. నేను చెప్పేస్తాను రా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదలరా. బాగోదు. నా మాట విను. చెప్పొద్దురా. నా మాట విను. చెప్పొద్దురా ప్లీజ్ ప్లీజ్ లేదు, చెప్పొద్దురా. బాగోదు, చెప్పేస్తాను రా. నా మాట Stop వినరా. it. రేయ్ ఏంట్రా న్యూసెన్స్? ప్లీజ్ చెప్పొద్దురా. లేదురా, చెప్పేస్తాను రా. మీకు ఇంపార్టెంట్ విషయం చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్. రే చెప్పొద్దురా ప్లీజ్ రా. రే రే నువ్వు నోర్మై, నువ్వు చెప్పరా. చెప్పేస్తాను రా. సరే చెప్పే. ఏం లేదు సార్, పొద్దు నుంచి మీరు ఆఫీస్లో జిప్ వేసుకోకుండా తిరుగుతున్నారు. ఆ విషయం మీకు చెప్తాను వస్తుంటే వీడు చెప్పొద్దు అన్నాడు సార్. అమ్మో నా జైలలిత. మిస్ సంజు ప్రసాద్, మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. నువ్విప్పుడు ఈ కంపెనీని నాకు అమ్మినా అమ్మకపోయినా నీ కంపెనీ పేరు మీద ఉన్న షేర్లన్నీ మార్కెట్లో ఎప్పుడో కొనేశా. రేపటి నుంచి నీ ముందే ఈ బోర్డు రూమ్ లో ఓ బోర్డు మెంబర్ గా కూర్చుని నీకు నచ్చినా నచ్చకపోయినా ఓ స్టైల్ గా ఈ కంపెనీని టేక్ ఓవర్ చేస్తాను. ఇంత డ్రామా అవసరమా చెప్పు? అందుకే ఆ కాగితం మీద నువ్వు సంతకం పెట్టి నేను మనసు పడ్డ అండర్వేర్ నాకు ఇచ్చేసేయ్. సారీ మిస్టర్ లింగరాజు, మీకు ఆ ఛాన్స్ లేదు. ఇవాళ బిల్ గేట్స్ వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ తో మార్కెట్లో ఉన్న మీ కంపెనీ షేర్స్ మొత్తం కొనేసాం. అంతేకాదు మీ బ్యాంక్స్ తో మాట్లాడి మీ కంపెనీ అసెట్స్ మొత్తం మా కంట్రోల్లో తీసేసుకున్నాం. సారీ మిస్టర్ లింగరాజు, అండర్వేర్ ఇస్ నాట్ ఫర్ సేల్. మీరు మా కంపెనీ కొంటాం కాదు, మేమే మీ కంపెనీ కొంటాం. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, మీకు ఇవ్వాలో ఇవ్వకూడదో అర్థం కావట్లేదు సార్. ఇదిగోండి సార్, ఇది నాదే సార్, ఉతుక్కొని వాడుకోండి సార్. అంజు, ఇదిగో మీ కంపెనీ సీక్రెట్ షేర్ హోల్డర్స్ లిస్ట్. ఇప్పుడు ఈ కంపెనీ మొత్తం నీ కంట్రోల్లో ఉంది. ఇట్స్ ఆల్ యూర్స్. మిమ్మల్ని మోసం చేద్దాం ఉద్దేశంతో మీ కంపెనీలో జాయిన్ అయ్యాం, కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు. జస్ట్ షట్ అప్. నువ్వు మా కంపెనీలో జాయిన్ అయిందే దొంగ పేరుతో. నువ్వు నాకు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలే. లేదంజు, అసలు ఈ క్రైమ్ ప్లాన్ చేసిందే నేను. వీడు ఎలాంటి తప్పు చేయలేదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పడానికి ట్రై చేశాడు. తీరా చెప్పేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది అంజు. రేయ్, నువ్వు వీడికి సాక్షివా? బోత్ ఆఫ్ యు జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్. అంజు, అంజు, మళ్ళీ నీ మొహం నాకు ఎప్పుడు చూపించద్దు. అంజు, ఐఎమ్ సారీ అంజు. ఐ డిడ్ంట్ మీన్. వెళ్ళరా అంజు, అంజు ప్లీజ్. అంజు, అంజు ప్లీజ్ ఆగు. అంజు, అంజు, ఐ రియలీ లవ్ యూ. బట్ ఇఫ్ యు లవ్ మీ బ్యాక్, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నీకు నేను కన్యాశుల్కం ఇస్తాను, నీతో ఎల్లరికం వస్తాను. నీ మెడలో తాళి కట్టగానే నీ ఫ్రెండ్స్ అందరితో రాకే కట్టించుకుంటాను. పొద్దున్నే నిద్ర లావగానే నేను నీ మొహమే చూస్తాను, నువ్వు నా మొహం చూడకుండా జాగ్రత్త పడతాను. నువ్వు కారెక్కేటప్పుడు ముందు నీకు డోర్ తీసి నువ్వు కూర్చున్న తర్వాత నేను కారెక్కుతా. నీ కారుకు డ్రైవర్గానే కాదు, క్లీనర్గా కూడా ఉంటాను. నువ్వు వండే వంటలు ఎంత చండాలంగా ఉన్నా లట్టాలు వేసుకుంటూ తింటాను. నా ఫ్రెండ్స్ అందరికి నువ్వు బాగా వండుతావు అని చెప్తాను. నువ్వు టీవీలో సీరియల్ చూస్తున్నప్పుడు స్పోర్ట్స్ ఛానల్ పెట్టమని ఫైట్ చేయను. రిమోట్ కంట్రోల్ కూడా నీకే ఇచ్చేస్తాను. గాడ్ ప్రామిస్, నువ్వు ఫ్రిడ్జ్లో దాచుకున్న చాక్లెట్లు నీకు తెలియకుండా తిన్ను. మీ నాన్నమ్మ పళ్ళు తెల్లబడాలని ప్రతి వారం డెంటిస్ట్ దగ్గరికి స్వయంగా నేనే తీసుకెళ్తాను. నువ్వు సాయంత్రం ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే గుమ్మం దగ్గర టీ కప్తో నిలబడతా, నీకు నిద్ర పట్టేదాకా కాలు పెడతా. ఇంటికి కూరగాయలు తమ్మని మీ అమ్మగారు మార్కెట్ పంపిస్తే ఆ ఇచ్చిన డబ్బుల్లో నీ కమిషన్ కొట్టను. నీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే నాకు తలనొప్పిగా ఉందని, టైర్డ్గా ఉందని వంకలు పెట్టను. మనకు అమ్మాయి పుడితే మీ అమ్మ పేరు, అబ్బాయి పుడితే మీ నాన్న పేరే పెడదాం. అంతేగాని మా అమ్మ నాన్న పేరు పెట్టమని గొడవ చేయను. నీకోసం నేను ఏసీ కార్లు కొనలేను, 7 అంతస్తుల మేడ కట్టలేను, కానీ ప్రతిరోజు గులాబీ పువ్వు ఇచ్చి నిన్ను గట్టిగా కగులిచ్చుకుని ఐ లవ్ యూ చెప్పగలను. నాని, ఐ లవ్ యు. నాని, ఐ లవ్ యు. నాని.
love you. Nani, I love you. Nani, I love you. Nani, I love you. Nani, I love you. నాని ఐ లవ్ యూ I love you. I really love you. ఐ లవ్ యూ I love you.